నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. మనం ఫ్యూచర్ సిటీ ఏదైతే అనుకుంటున్నామో, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ మీరు ఏదైనా ఆ పేరు పిలవండి. ఆ సిటీకి ఏమేంటి, వాటి యొక్క కీ హైలైట్స్ ఏంటి, అవి ఎలా జరుగుతుంది, ఇప్పుడు ప్రోగ్రెస్ ఎలా ఉంది. ఇప్పుడు మనకు గ్రీన్ కారిడార్ మనం అనుకున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ 300 ఫీట్ రోడ్స్. ఈ 300 ఫీట్ రోడ్స్ కూడా ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా రాబిరియాల దాకా వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ మనకి కందుకూరు దాకా వస్తున్నాయి. అందులో ఫేజ్ 1లో 19.2 కిలోమీటర్స్ రోడ్డు, ఏకంగా 19.2 కిలోమీటర్స్ రోడ్డు, 300 ఫీట్ రోడ్డు, 1665 crores దాని బడ్జెట్గా ఎస్టిమేట్ చేసి దాన్ని క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఫేజ్ 2లో 22.3 కిలోమీటర్స్, అది 2365 crores అది. సో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఈ రెండు కూడా మనకి 3 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగానే ఈ వీటిల్లో మనకి ఆల్రెడీ మనకి స్పోర్ట్స్ యూనివర్సిటీ చెప్పుకోవడం జరిగింది. అదే ఐటీ పార్క్స్, ఏఐసిటీ, తర్వాత అక్కడ ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్, ఫార్మా హబ్, టూరిజం, మెడికల్ టూరిజం, హెర్బల్ గార్డెన్స్, ఇవన్నీ కూడా అక్కడ డెవలప్ చేయబోతున్నారు. ఇంకా దీనివల్ల మీకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అని అంటే మినిమంలో ఎస్టిమేటెడ్ మినిమం 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ అక్కడ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. కానీ కమింగ్ 3 రోడ్స్లో. సో ఇక మీకు 6 లైన్ రోడ్డు మెట్రో రైల్ నెట్వర్క్ దాకా, అంటే మరి కందుకూరు దాకా మెట్రో రైల్ నెట్వర్క్ ఫేజ్ 2లో ఎస్టార్ట్ అవుతుందని ఇదివరకు గతంలో చెప్పుకోవడం జరిగింది. అక్కడ దాకా అంటే కందుకూరు దాకా ఈ 6 లైన్ రోడ్డు అక్కడ దాకా వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగా పెంచుతున్నారు శ్రీశైలం హైవేకి. తర్వాత గతంలో ఇంకొక వీడియోలో శ్రీశైలం హైవే రేడియల్ రోడ్ లాగా దాన్ని మనము, అంటే ఇది వరకు శ్రీశైలమే కాకుండా ఇది డైరెక్ట్గా చెన్నై రోడ్ లాగా కలిపేందుకు ఆల్రెడీ ఆ సన్నాహాలు, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, ఆల్రెడీ ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి అదొక శ్రీశైలం హైవేకి అదొక ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. ఇది కాకుండా 15,000 acres స్పెషల్ ఎకనామిక్ జోన్స్, దానిలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఉన్న బెనిఫిట్స్ వల్ల చాలా కమర్షియల్గా, ఇండస్ట్రియల్గా ఆ రోడ్డు మీద ఈ ఏరియాల్లో పర్టికులర్గా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. సో అది పోయిన తర్వాత ఒక డెడికేటెడ్గా ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనరేటు అక్కడ దాకా తీసుకోలేదు కాబట్టి డెడికేటెడ్గా అక్కడ ఫ్యూచర్ సిటీకి కూడా ఒక డెవలప్మెంట్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లాగా అక్కడ కూడా ఒక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగింది. ఇంకా ఈ విధంగానే మనకి ఇంకా చూస్తే మనకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కూడా 2050 మాస్టర్ ప్లాన్ ఉంది మనది. దాన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, వాట్ ఎవర్ యూ కాల్, అల్టిమేట్లీ ఎఫ్సిడిఏ, హెచ్ఎండిఏ. ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 2050 వరకు ఏ డెవలప్మెంట్స్ వస్తాయి అన్నది మళ్ళీ మనం ఒకసారి ఇదివరకు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా ఒకసారి చెప్పుకుంటే మనకేంటి అంటే సెటిలైట్ టౌన్షిప్స్, ఆల్ అలాంగ్ సెటిలైట్ టౌన్షిప్స్ ఇప్పటిదాకా ప్రతి గతంలో ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో వేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే రాబోతుందో, రీజనల్ రింగ్ రోడ్డుకి అటు ఇటు కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ సెటిలైట్ టౌన్షిప్స్, అక్కడ ఈ విధమైన క్లస్టర్ డెవలప్మెంట్, అర్బన్కి అంటే అర్బనైజేషన్ని పెంచుతున్నారనమాట. మన విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. హైదరాబాద్ ఏదైతే ఇప్పుడు 50 కిలోమీటర్లు ఉందో అనుకుంటున్నాం మనము, అది వాళ్ళు రాబోయే ఈ 5 ఏళ్లలో మినిమం 75 రీజనల్ రూరల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని దాటిచ్చి, అంటే అప్పుడు 100 కిలోమీటర్ దాకా కూడా వెళ్ళే తర్వాత ఉండే అవకాశాలు. ప్రస్తుతానికి మాత్రము ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ 7 మండలాల్లో నుంచి కొన్ని విలేజెస్ తీసి ఆ విలేజెస్ అన్నింటినీ కూడా హెచ్ఎండిఏ పరిధి నుంచి తీసి దీనిలో కొత్తగా ఇంకొక డెవలప్మెంట్ అథారిటీ, ఇంకొక సివిల్ బాడీ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే త్వరితగతిన ఫోకస్, అది త్వరితగతిన అప్రూవల్స్ ఇవ్వాలి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలగాలి, త్వరితగతిన ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు చేయగలగాలి. చేస్తేనే ఇన్వెస్టర్స్, పొదుపుదారులు ముందుకు వస్తారు. కాబట్టి చేస్తేనే అక్కడ మనకి నివాసయోగ్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడికి నివాసయోగ్యంగా ఉండాలి అంటే అక్కడికి కనెక్టివిటీ పెంచాలి. కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఎందుకంటే సామాన్య మానవుడు ఇవాళ ఈ రెంటల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి హైగా, కొన్ని వెస్ట్ సైడ్ మరీ చాలా ఎక్కువగా ఉంది రెంటల్ వాల్యూస్, మనకి రిపోర్ట్స్ కూడా వచ్చాయి, మీరందరూ కూడా చూస్తుంటారు. దాని గురించి కూడా మనం వేరే ఒకసారి
చెప్పుకుందాం, చర్చించుకుందాం. ఎందుకంటే ఎందుకు అంతంత కాస్ట్లీ ఇళ్లలో ఎందుకు అంత దగ్గరగా ఉండాలి, ఎవరెవరు అలాంటి దగ్గరగా ఉండాల్సింది అది కూడా మనం చూసుకోవాలి. భారం ఎన్నాళ్ళని అప్పుల్లో, ఎన్నాళ్ళని అద్దెరి ఇళ్లలో ఇలా ఈ యువత ఉండిపోతుంది. అది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కి దారితీస్తుంది. కాబట్టి అది కూడా మనం ఎంత రెంట్ పెట్టాలి, ఎంత ప్రాపర్టీకి, అది మనం చర్చించుకుందాం. ఓకేనా? అది అట్లా ఉంటే ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ దిస్ ఇస్ రియల్లీ అంటే నేను ఐ కెన్ సే రియల్లీ వెరీ గుడ్ డెసిషన్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఎందుకంటే మనం ఇప్పుడు చూసామనుకోండి, సిటీకి అన్ని డైరెక్షన్స్లోనూ మనకి ఉన్నాయి, కాస్త కూస్తో డెవలప్మెంట్స్ ఉన్నాయి. కానీ చాలా తక్కువ డెవలప్మెంట్ ఉన్నది సదరన్ సైడ్, సౌత్ సైడ్. నెక్స్ట్ సదరన్ సైడ్ మరీ దూరంగా అయితే లేదు, ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది. మనకు ఉన్న ఇప్పుడు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్కి దగ్గరగానే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 7 కిలోమీటర్లలో తుక్కు కూడా వచ్చేస్తుంది. ఓఆర్ఆర్ నుంచి 7 కిలోమీటర్లలో, అంటే మనకి హైదరాబాద్ సిటీ మన ఎయిర్పోర్ట్ నుంచి 7 కిలోమీటర్లలో తుక్కు కూడా వచ్చేస్తుంది. 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లలో మనకి మహేశ్వరం వచ్చేస్తుంది. 12-13 కిలోమీటర్లలో కందుకూరు వచ్చేస్తుంది. కడతలు 20 కిలోమీటర్ల కడతలు వచ్చేస్తుంది. నథింగ్ ఫర్ ఏ సిటీ లైక్ హైదరాబాద్. మనకి మెట్రోపాలిటన్ సిటీ, ఇంత పెద్ద సిటీ, ఈ సిటీకి 20 కిలోమీటర్లు నథింగ్. నేను ఎందుకు శంషాబాద్ చెప్తున్నాను అంటే మనందరికీ చూస్తున్నాము, ఎక్కడైనా సరే కనెక్టివిటీ ఇంటర్నేషనల్ చూస్తే ఆలోచిస్తే ఎయిర్పోర్టు అన్నది సెంటర్ ఆఫ్ సిటీ అవుతుంది. సెంటర్ ఆఫ్ సిటీ ఒక రోజుకి ఎయిర్పోర్టు ఎక్కడ ఉందో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అది సెంటర్ అవుతుంది. కాబట్టి మనమంతా కూడా ఈ గచ్చిబౌలి, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, లేకపోతే కోకాపేట అని మనం అనుకోకూడదు. నెక్స్ట్ జంక్షన్ మాత్రము డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి శంషాబాద్. ఆల్రెడీ శంషాబాద్లో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ శంషాబాద్లో అండర్వే అంటే జరుగుతున్న ప్రాజెక్ట్స్, ఇంప్లిమెంటేషన్లో ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి శంషాబాద్కి మనం కనెక్టివిటీ పెంచుకుంటే శంషాబాద్ నుంచి చక్కగా మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవడానికి అది సరే. ఇంటర్సిటీ ఎలా అయితే ఇప్పుడు ట్రైన్స్ ఉన్నాయో అలా ఫ్లైట్స్ కూడా వస్తున్నాయి. చిన్న చిన్న ఫ్లైట్స్ కూడా రాబోతున్నాయి. పూర్తిగా ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా మీరు ఊహించలేనంత మార్పులతోటి మారిపోతుంది. సో అందువల్ల ఫ్లైట్లో వెళ్ళేవాడు కూడా చాలామంది ఉంటారు. సో ఆ విధంగా అది మారుతుంది. ఇప్పుడు ఇట్లాగే బస్సెస్ కానీ, ఇట్లాగే ట్రైన్స్ కానీ, ఇట్లాగే మనకి ఇటు పక్కన మెట్రో ట్రైన్ ఫెసిలిటీ కూడా అక్కడ దాకా వెళ్ళిపోతుంది. సో శంషాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ది వన్ ఆఫ్ ది కాదు, అది గోయింగ్ టు బి ది సెంటర్ ఆఫ్ ఎంటైర్ 4 సిటీస్ రాబోయే కాలంలో. కాబట్టి మీరంతా కూడా శంషాబాద్ కేంద్రంగా తీసుకుని అక్కడి నుంచి ఏ విధమైన కనెక్టివిటీ ఉందని ఆలోచించుకుని అలాంటి ప్లేసెస్లో ఉంటే ఇటు పక్కన రిటైర్డ్ అయిన అంటే రిటైర్మెంట్ హోమ్స్ వాళ్ళకి కానీ, ఇటు పక్కన ఈ యువతకి కానీ, షటిల్ చేసే వాళ్ళకి కానీ అందరికీ కూడా అవి చక్కటి ప్లేసెస్ కాబోతున్నాయి. కాబట్టి మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా నెంబరు 9515127639 నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.